కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఏజెంట్స్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒక్కటేనాయి. కిషన్ రెడ్డి ప్రజలు చైతన్యం కాకపోతే మళ్ళీ రజాకార్ల కాలం వస్తుంది, మోడీ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని వాక్యారట. ఇక్కడ చూడండి మిత్రమా, కాంగ్రెస్ బీఆర్ఎస్ అట ఎంఐఎం ఏజెంట్స్ అట హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒకటేనే అట. మరి మొన్న జరిగిన ఏదైతే టీచర్స్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అదే అనాలా ఏమని, బీఆర్ఎస్ను బీజేపీ ఒకటే, అందుకే బీఆర్ఎస్ వాళ్ళు పోటీల్లో నిలపలేదు. నిలపకపోవడం వల్లనే ఆ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఓట్లన్నీ కూడా గ్రాడ్యుయేట్ ఓట్స్ కానీ తర్వాత కొంచెం సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇలా బీజేపీ ఓటు వేసి గెలిపించారని మేము భావించవచ్చా? చెప్పండి. మరి ఎంఐ ఏజెంట్స్ అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటున్నారు, కానీ వాస్తవానికి ఇలా బీజేపీ పార్టీ బతుకుతుందంటేనే ఎంఐఎం పార్టీ లేకపోతే ఇలా బీజేపీ పార్టీ లేదు. ఏంటంటే ఒక మతం పేరుతోని ఇలా అతను దొంగ అన్నాడు అంటే అతను దొంగగా చూపెడితేనే కానీ నేను నిలబడేది. ఇలా అదే జరుగుతూ ఉంది. ఇలా ఎంఐఎం పార్టీని బూచిగా చూపెట్టి రజాకాల పాలన అదే అని చెప్పి చూపెట్టుకుంటూ ఇలా ఏం చేస్తుంది బీజేపీ అంటే ముందుకు సాగుతూ ఉన్నది. సరే పోనీ, మరి బీజేపీ పార్టీ ఉంది కదా, ఇలా అనేక మంది మీద కాంగ్రెస్ నాయకుల మీద ఈడీ రైడ్లు జరుగుతూ ఉన్నాయి, టీఆర్ఎస్ వాళ్ళ మీద జరుగుతూ అనుకోవచ్చు, లేకపోతే మిగతా పార్టీల మీద అందరి మీద ఈడీ రైడ్లు జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఎంఐఎం పార్టీ మీద ఇలా ఎంపీ ఉన్నాడైనా వాళ్ళ ఎమ్మెల్యే ఒక్కరి మీద ఈడీ రైడ్ జరిగిందా? కనీసం ఏమైనా చర్యలు తీసుకున్నారా? అతని మీద ఏమన్నా ఆ రైడో ఈ రైడో ఏమైనా ఎంక్వైరీ చేసిల్లా? కేవలం ఏంటంటే అందరూ బరాబరే, చూసే మనమే పిచ్చోళ్ళం. గమనించండి మిత్రమా.